ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగులాగున. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తుతియు మహిమయు ఘనతయు చెల్లిద్దాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో వసించే, స్తుతుల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో వసించే, స్తుతుల పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పరిశుద్ధ గ్రంథంలో మాటను జ్ఞాపకం చేసుకుందాము. అపొస్తలుల కార్యము 10:1 వచనము. 10 నుంచి అపొస్తలుల కార్యము 10:1 వచనం నుంచి. విఠనం పట్టణంలో శతాధిపతి అయిన కొనేలి అను ఒక భక్తిపరుడు క్రైస్తవులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొనేలి అని పిలుచుట దారమందు తేటగా కనపడెను. అతడు దేవదూత తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధానముకి జ్ఞాపకార్థంగా చేరినయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొద్ది నిమిషాలు. విఠలి పట్టణంలో శతాధిపతి అయిన కొనేలి క్రైస్తవులో ఉండేవాడు. తనను తన ఇంటి వారు కూడా అందరితో పాటు కూడా బహు దాన ధర్మాలు చేస్తున్నారు. వారి ఇంట్లో ఉన్న అందరూ కూడా ఈ ధర్మం చేయాలన్నప్పుడు, ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు, వారు చేయాలనుకున్నప్పుడు ఒకరినొకరు సలహా తీసుకొని చేస్తలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైతే ఆ ఇంటికి వచ్చి అయ్యా నాకు ఈ సహాయం చేయమని అంటే వారు ఆ సహాయం చేసేస్తారు అంతే. తనను తన ఇంటి వారందరూ కూడా బహు ధర్మము చేయుచు వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయము కదా. మరి ఆ విధంగా ప్రజలందరికీ ధర్మము చేయుచు వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో ఏ కొదవ లేదు అని అంటే గొప్ప దేవుడు కదా. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాము. దేవుడు గొప్పవాడు. దేవుని రుచి చూడాలి, దేవుని వెతకాలి. దేవునితో పాటు మనం నడవాలనుకున్నప్పుడు ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము విన్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మనతో మాట్లాడుతున్నాడు, ఎన్నో మార్లు మనతో పిలుస్తున్నాడు. అయినప్పుడు కూడా మనకున్న పరిస్థితులను బట్టి ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, ఆయనను చూడలేకపోతున్నాము. ఇక్కడ కొనేలి తేటగా తన ఇంటి ముందుకు వచ్చిన దేవదూతను చూసి ప్రభువా అన్నాడు. అప్పుడు ఆ దేవదూత అన్నది, కొనేలి
నువ్వు చేస్తున్న ప్రతి ధర్మ కార్యములు, ప్రార్థనలు కూడా దేవుని పాద సన్నిధానంలో చేరి ఉన్నాయి. నువ్వు చింతించవలసిన అవసరం లేదు. కానీ నీ ఇంటికి ఒక దైవజనుని పిలుచుకో అనేసి అవి ఆజ్ఞ ఇచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలో కూడా మాట తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఇంటికి ఒక దైవజనుని పిలుచుకున్నాడు పేతుర్ని పిలుచుకునేటప్పుడు కూడా తన యొద్ద నమ్మకమైన మనుషుల్ని పేతుర్ని పిలువనంపనప్పుడు పేతుర్ని ఎతుకుటకు ఏ గ్రామంలో ఉన్నాడో తెలుసుకొనుటకు కూడా జాగ్రత్తగా భయభక్తులు కలిగిన వారిని, ఎంతో నమ్మకమైన బిడ్డల్ని ఆ పేతురు యొద్దకు పంపినప్పుడు ఆ పేతురుతో మాట్లాడి పేతురు కూడా ఇక్కడికి గృహానికి చేరినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు, ఆ శతాధిపతి తను ఏదైతే కలిగి ఉన్నాడో ఒక అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా తన అధికారం మర్చిపోయి ఆ సేవకుడు రాగానే సేవకుడు ఎదుట సాగిలపడి నమస్కారం చేసిండు. నమస్కారం చేస్తూ అన్నాడు కదా పేతురు, అయ్యా నేను కూడా నీలాంటి మనిషి వంటి వాడిని, నువ్వెందుకు నాకు నమస్కారం చేస్తున్నావు? లే ఇది నాకు తగినది కాదు అనేసి అన్నప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఎందుకు నన్ను పిలిపించినావు అంటే, నువ్వు చెప్పు ఆ మాటలు నేను వినాలి అనేసి అక్కడ ఊరకనే శతాధిపతి ఉండలే, తన పరిచయం ఉన్న వారందరినీ పిలుచుకున్నాడు. తన ఇరుగు పొరుగుని పిలుచుకున్నాడు, అందరిని పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ధర్మ కార్యములు ఈ భూమి మీద యేసు ప్రభుతో ఏ రీతిగా కొనసాగుతున్నాయి? ఏదో సంవత్సరానికి ఒక్కసారి మందిరములో నీకు కలిగింది ఇచ్చేసి నేను చేసిన అనుకుంటున్నావేమో, నేను చాలా చేసిన అనుకుంటున్నావేమో, నీ ఇంటి ముందుకు ఎవరైనా వస్తే వారికి ధర్మం చేయడానికి నీకు మనసు ఒప్పట్లేదేమో. ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రైస్తవ జీవితంలో మనం ఏ రీతిగా గడుపుతున్నాము? కొనేలి ఏ రీతిగా గడిపిండు? మన ఆత్మీయత జీవితం ఈ భూమిపైన మనం ఏ రీతిగా దేవునితో గడుపుతున్నాము? సమాజంలో ఏ రీతిగా గడుపుతున్నాము? మన ఆత్మీయత విషయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. దేవుడు మరొక అవకాశం ఇచ్చిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మర్చిపోకూడదు. కొనేలి భక్తిపరుడు అయినందుకు దేవుని సన్నిధానంలో చేరిండా, తను విడవక చేసినందుకు దేవుని సన్నిధానంలో చేరిండా అని ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడప్పుడు తను ఏం చేస్తున్నాడంటే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు తను ఎంత చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని దాన్ని లెక్క చూడట్లేడు, దాన్ని లెక్క చెయ్యట్లేడు, దాన్ని ఆలోచించట్లేడు, దాన్ని మనసున పెట్టలే. మరి ఈరోజు నువ్వు నేను ధర్మం చేయాలనంటే ఇంటికానే లెక్క పెట్టుకొని వచ్చి ధర్మం చేస్తున్నాము. మందిరంలో నువ్వు ధర్మం చేస్తున్నావా? దేవునికి నువ్వు ఇవ్వవలసింది ఇస్తున్నావా లేదా దేవునిది ఇస్తున్నావా? నీ ఆత్మీయత స్థితిని ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఎంతో గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నావు కదా. మందిరంలో నలుగురు చెప్పుకోవాలని నువ్వు కానకిస్తున్నావు. మందిరంలో ఇక్కడ ఈ శతాధిపతి అయితే ఎవరు చెప్పుకోవాలని ఇయ్యలే. శతాధిపతికి ఎవరు సాక్ష్యం చెప్పలేదు. దేవుడే డైరెక్ట్ దేవదూతని పంపిండు. దేవదూతని పంపి నీ కార్యములు, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు, ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలను గడుపుతున్న నువ్వు నేనేదో అనుకుంటున్నావేమో, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్నది నువ్వు ఒకసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉందా నీ ప్రార్థన, నీ వ్యక్తిత్వము? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధానంలోకి చేరేది ఉందా? ధర్మ కార్యములు చేయాలనంటే ఎంతో సనుక్కుంటున్నావా, గునుక్కుంటున్నావా? ఎక్కడికి వెళ్ళాలనంటే మనము దాని సమయం చూడకుండా వెళ్తున్నాము. మందిరం విషయంలో వచ్చేటానికి ఎక్కడ మనం వెనకాడుతున్నాము, దేని విషయంలో వెనకాడుతున్నాము ఒకసారి ఆలోచన చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఆటంకపరిచేదైనా ఉన్నదంటే ఆర్థికమైన ఇబ్బంది అని చెప్తారు. అమ్మా అనేసి క్రైస్తవ జీవితాలలో సేవకులు దర్శించినప్పుడు వారు చెప్పేది ఆ సమస్య చెప్తారు. సేవకుడు గృహాన్ని ఇడిచి ప్రార్థన చేసి వచ్చేసినాక ఆ తెల్లారి వారు ఎక్కడికన్నా వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి కావలసినంత పట్టుకొని అక్కడికి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మనుషులని మెచ్చుకున్నట్టుకు పనులు చేస్తున్నారు, కానీ దేవుని సంతోషపరిచేది, దేవుని కార్యాలని
దేవుని ప్రార్థన పూర్వకంగా నెరవేర్చుటకు దేవునితో సవాసంలో కొనసాగలేకపోతున్నాము. ఎన్నో రకాలుగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ధర్మకార్యం ఏ రీతిగా ఉన్నదన్నది ఒకసారి నీ అంతరాత్మని నువ్వే పరిశీలన చేసుకో. నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు దర్శనం ఇస్తున్నాడు అంటున్నావు కదా. ఏంటి నీకు దర్శనం ఇచ్చింది? ఏంటి దర్శనం ఇచ్చింది చెప్పు. నీ వరకు నీకే ఇచ్చిండ దర్శనము, లేక నీ తోటి వారు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడా? నీవే ఏ రోజన్నా దీనస్థితిలో ఉన్న వారికి నువ్వు ధర్మకార్యములు చేయగలిగినవా? ఆ స్థితి నీకు అందిందా? నీ కళ్ళ ముందున్న వారు నీకు కనపడట్లేరా? ఏమైపోతే నాకెందుకు అనేసి అనుకుంటున్నావు. నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కేసుకుంటున్నావు. నువ్వెంత ఖర్చు పెడుతున్నావో లెక్కేసుకుంటున్నావు. నీ కొరకు నువ్వు చూసుకుంటున్నావు. కానీ ఏ రోజన్నా ఈ లెంట్ డేస్ కాలాలలో అయినా సరే నీ ఉపవాస ప్రార్థనలో, నీ ధర్మ కార్యంలో ఏ స్థితిలో ఉన్నాయో, ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి దేవుని పాద సన్నిధానంలో ప్రార్థన చేశాడు. దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు గొప్పవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు లేనివాడు కాదు, లేదా సేవకులు లేనివారు కాదు. దేవుడితో సేవకులు ఉన్నారు, సేవకుడితో దేవుడు ఉన్నాడు. సేవకులు గృహాలలోకి వచ్చినప్పుడు ఏదో దీనమైన స్థితిలో వచ్చిన వారు లెక్క అంచనేసేవారు ఉన్నారు. లేదా సేవకులు, అయ్యా మీరు మా సంఘస్థులు కాదు, మా సంఘ సేవకుడు కాదు, మీరు మా గృహానికి రావద్దనేవారు ఉన్నారు. దేవుని బిడ్డలై ఉండవలసిన మాట ఇదేనా? మరి ఇక్కడ ధర్మకార్యంలో తను అందరికీ చేసిండు. కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేకుండా, ఎవరిని ఏమనకుండా కూడా ప్రతి విషయంలో మానవుడు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసిండు. కొనేలి ఈరోజు నువ్వు నేను ధర్మకార్యం చేయాలనంటే ఎవరికో నువ్వు చేయకపోని, క్రైస్తవులైన వారికి ఎంతోమంది దీనస్థితిలో ఉన్నారు కదా, వారికి చేయి. తర్వాత వేరే వాళ్ళకి చేయాలా వద్దా అన్నది దేవుడు నీకు ప్రేరేపణిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయత స్థితిని మనం ఎక్కడ అణిసివేసుకుంటున్నామో అందురించి ఆత్మీయత స్థితి ఏ రీతిగా ఉండాలనంటే భయము భక్తితో కలిగి ఉన్నప్పుడు ఆత్మీయత స్థితి అది కంట్రోల్లో ఉంటుంది, దేవుని ఆధీనంలో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది. అందురించి మత్తయి సువార్త 13:6 వచనంలోనే ఎల్లో ఉంటుంది ప్రియమైన దేవుని